నెల్లూరులో ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. గాంధీ జయంతి నాడు కీలక నిర్ణయం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తిగా నిషేధించామని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, సరుకుల కోసం వస్త్రం లేదా జూట్ సంచులను వాడాలని, ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు రాగి, స్టీల్ బాటిళ్లను వాడాలని, హోటల్స్, పార్టీలలో ప్లాస్టిక్ గ్లాసులకు బదులు స్టీల్ లేదా మట్టి పాత్రలు ఉపయోగించాలని అన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఉత్తమ పారిశుద్ధ్య సేవలు అందించిన కార్మికులకు జ్ఞాపికలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా మెగా డిఎస్సికి ఎంపికైన వార్డు, సచివాలయ కార్యదర్శులను కూడా కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నాము, ఈ పరిసరాలు ఇంత పరిశుభ్రంగా ఉన్నాయి. ఈరోజు నెల్లూరు నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ కనపడుతూ ఉందనంటే దానికి కారణం మన పారిశుద్ధ్య కార్మికులు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి నిద్రలేచి 5:30కి పొరవీధుల్లో చింపులు పట్టుకొని లేదా పాటలు పట్టుకొని లేదా డబ్బలు పట్టుకొని మనందరి కోసం, అది ఎండ కాలమా, చలికాలమా, వర్షాకాలమా అనేటువంటిది చూడకుండా, అది పండుగ రోజా, సెలవు రోజా అనేది కూడా చూడకుండా ప్రతిరోజు మన కోసం శ్రమించేటువంటి మన పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి దినం కాబట్టి ఇది ఆ అన్ని దినాల కంటే ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. అంటే మనందరం ఒకసారి మన బాల్యాన్ని గుర్తించుకుంటే, బహుశా మన అమ్మ నాన్న మనల్ని కన్నీళ్ళు పెంచి పోషిస్తారు. తర్వాత చదువు రీత్యా మనం వివిధ ప్రాంతాల్లో పెరుగుతాం, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తాం. కానీ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం పేరెంట్స్ మన పరిశుభ్రత కానీ లేదా మన ఆరోగ్యం కానీ చూసుకోవడానికి వారికి అంత అవకాశం ఉండదు, మనం కూడా ఇవ్వలేదు. మన నలుగురు ప్రతి చోట పేరెంట్స్ రాలేరు. వారికి మిగిలిన కుటుంబ సభ్యులు ఉంటారు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వ్యవసాయదారు కుటుంబాలు అంటే పొలాలు పంటలు వదిలే రాలేరు. పల్లెటూరులో పుట్టిన వాళ్ళైతే ఆ పల్లెటూరు మీద నమ్మకాలంతో మన పట్టణంలో యాక్టివ్గా ఉన్నాము. ఎంత చెందిన కార్యక్రమం వల్ల కొంతవరకు మెరుగైంది. బట్ ఈ పెండింగ్ ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా ఒక టార్గెట్ బేస్ లో పనిచేసి ఈ నగరాన్ని సర్వతోముఖాభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.